గత 10 ఏళ్ల క్రితం కారు పట్టి కలకలలాడింది. ఒక విధంగా ఓవర్లోడ్తో కారణంగా తెగ ఇబ్బంది పడ్డారు కేసీఆర్. ఇప్పుడు మాత్రం ఖాళీ కారుతో రండి బాబు రండి అనే పరిస్థితికి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలు ముగిస్తే గులాబీ దారిటు అనే పరిస్థితి రానే రావచ్చని విశ్లేషకులు చెప్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానమైన గెలిస్తే కారు పరువు ఉంటుంది, లేదంటే స్థానిక సమరనాటికి లీడర్ కాదు కదా క్యాడర్ కూడా ఖాళీ అయ్యే పరిస్థితి వస్తుంది. గత 10 ఏళ్ల క్రితం కలకలలాడిన కారు పార్టీ ఓవర్లోడ్ కారణంగా తెగ ఇబ్బంది పడిన కేసీఆర్, ప్రస్తుతం అభ్యర్థి లేక ఇబ్బంది పడిన కేసీఆర్, లోక్సభ సమరంలో ఒక్క సీటు గెలవడం కూడా కష్టమే. స్థానిక సమరం నాటికి కారు పరిస్థితి ఏమిటి? రెండు 2014 నుంచి 2023 వరకు తెలంగాణలో కారు పార్టీ ఓ వెలుగు వెలిగింది. తెలంగాణను 10 ఏళ్లు ఏలిన భారత రాష్ట్ర సమితి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. ప్రజలు కేసీఆర్ నేతృత్వంలోని ఆ పార్టీని ప్రతిపక్షానికి పరిమితం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉండి పదవులు అనిపించిన నేతలు ఇప్పుడు అధికార కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత PRSలో మెజారిటీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరుతారన్న ప్రచారం జరుగుతుంది. మరోవైపు లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఎన్నికలో ఉనికిని కాపాడుకునేందుకు గులాబీ నేతలు తట్టాలు పడుతున్నారు. అయితే ఆ పార్టీకి పెద్దగా ఆశలు మాత్రం లేవు. సున్నా కావద్దు అన్న లక్ష్యంతోనే పనిచేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన PRS లోక్సభ ఎన్నికల్లో ఖాతా తెరవకుంటే జూన్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు మరింత సవాలుగా మారనున్నాయి. లోక్సభ ఎన్నికలు ముఖ్యంగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఎన్నికలు సహజంగానే అధికార పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటాయి. ఇక ఎన్నికల్లో ఎలా గెలవాలో కేసీఆర్ 10 ఏళ్లలో 2 పర్యాయాలు చూపించారు. ఇప్పుడు అంతకు రెట్టింపు ఉత్సాహంతో రేవంత్ రెడ్డి కూడా స్థానిక సమరంలో PRSను చిత్తు చేయాలని చూపడం ఖాయం. నేపథ్యంలో గ్రామస్థాయి నేతలను కాపాడుకోవడం PRSకు సవాలుగా మారనుంది. సాధారణంగా కాంగ్రెస్ PRS మధ్య పోటీ ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. కానీ వచ్చే ఎన్నికలో బీజేపీ కూడా కీలకంగా కానుంది. కాంగ్రెస్ నచ్చని వారు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్లో టికెట్ రాని వారు కూడా బీజేపీ నుంచి బరిలోకి దిగుతారు. దీంతో PRS నుంచి పోటీ చేయడానికి నాయకులు కరువయ్యే పరిస్థితి నెలకొంది. లోక్సభ ఎన్నికల్లో PRS ఒక్క సీటు కూడా గెలవకపోతే ఆ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారు కావడం ఖాయంగా మారింది. PRSను బలహీనపరచడమే టార్గెట్గా పెట్టుకున్న రేవంత్ ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. మరి లోక్సభ ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. కారు పరువును కాపాడుకుంటుందా, ఖాళీ అవుతుందా?